హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసుమోహన్ వంటిల్లు. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగున్నారా? ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మరో బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇంకా ఏంటి అంటే వీడియోస్ పెట్టగా చాలా రోజులు అయిపోయింది. దగ్గర దగ్గర 2 months అలా అయిందనమాట. సో కొంచెం ఇబ్బంది వల్ల అంటే అక్కడికి ఇక్కడికి తిరుగుతూ హాలిడేస్ ప్లస్ వచ్చిన నుంచి కొంచెం ఇంట్లో పని అవి ఇవి ఉండడం వల్ల నేనైతే వీడియోస్ అనేది వీడియోస్ అయితే షూట్ చేశాను, కానీ అవి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయడానికి నాకు టైం ఉండటం లేదనమాట. అది మెయిన్ రీజన్ అయితే అదొక్కటేను. ప్లస్ అలాగే పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి హాలిడేస్, సో అందుకనేసి నాకు కుదరడం లేదనమాట వీడియోస్ చేయడానికి. సో ఇప్పటి నుంచి అయితే 2 days 3 days ఒకసారన్నా వీడియోని కంపల్సరీగా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయి ఏంటి అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియో ఏంటి అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. లాస్ట్ 1 month బ్యాక్ ఒక వీడియో అప్లోడ్ అయితే చేశాను కదా. నేను సమ్మర్ హాలిడేస్కి ఊరు వెళ్ళాను, అమ్మ వాళ్ళ ఊరు అత్త వాళ్ళ ఊరు అన్నీ తిరిగేసి వచ్చామని చెప్పాను కదా. సో దాంట్లో వీడియోలో భాగంగానే ఇది సెకండ్ వీడియో అనమాట. అంటే నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను చెప్పాను కదా. అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను, మా ఊర్లో కృష్ణదేవలం వెళ్ళాను, గుడి దగ్గరికి వెళ్ళేసి టెంకాయ కొట్టేసి వచ్చేసాను అనేది లాస్ట్ వీడియోలో అయితే మీకు చూపించాను కదా. దాని కంటిన్యూషన్ వీడియో అనమాట ఇదైతే ఇంకా కంటిన్యూషన్ వీడియో ఇక్కడ నుంచి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అయితే వీడియోస్ వస్తాయి. ఇంక ఇది వచ్చేసి నేను అదే రోజు అంటే కృష్ణదేవలంకి వెళ్ళేసి మార్నింగే టెంకాయ కొట్టేసి ఇంకా వచ్చేసానని లాస్ట్ వీడియో చెప్పాను కదా. దానికి కంటిన్యూషన్ ఇది అనమాట. నేను గుడికి వెళ్ళేటప్పుడు శారీ కట్టుకొని వెళ్ళి మంచిగా పిల్లల్ని తీసుకెళ్ళి టెంకాయ అయితే కొట్టి వచ్చాను. ఇంకా తర్వాత వెంటనే అంటే సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఆడపడుచులంతా సమ్మర్ హాలిడేస్కి అందరు చిన్న చిన్న పిల్లలు అనమాట. అంటే 5 years 10 years ఇలాంటి చిన్న చిన్న పిల్లలే అనమాట అందరు వాళ్ళ ఆడపిల్లలకి. సో అందరు ఇంటికి వచ్చారనమాట. అమ్మ వాళ్ళ ఇంటి హాలిడేస్ అంటేనే అందరు అమ్మ వాళ్ళ ఇంటికి వస్తారు కదా. వచ్చారనేసి ఇంకా అందరూ మొత్తం ఆడపిల్లలు వచ్చారని ఏం ప్లాన్ చేశారంటే మేము ఎక్కడికన్నా వెళ్దాము, పిల్లలంతా ఉన్నారు కదా, ఇంట్లోనే ఉండి ఉండి అంటే ఇంటి దగ్గరే వాళ్ళకి ఆడుకొని బోర్ కొడుతుంది కదా, ఎక్కడైనా బయటకు తీసుకెళ్తే వాళ్ళకి మైండ్ రిఫ్రెష్మెంట్గా ఉంటుంది అనేసి ఇంకా ఆడపిల్లలంతా వెళ్దామన్నారు. సరే నేను కూడా అంటే నాకంటే ముందే వాళ్ళు 10 days ముందే వచ్చేసారు పుట్టింటికి. సో నేను వెళ్ళిన తర్వాత అయితే ఈ ట్రిప్ ప్లాన్ చేశారనమాట. అంటే వదిన వెళ్దాంరా, ఎలాగో నువ్వు కూడా వచ్చేసావు టయానికి అంటే నేను వెళ్ళిన 2 days 3 days తర్వాత అయితే మేము వెళ్ళాం అనమాట. ఇక నేను ఓన్ వాయిస్ పెట్టేదాన్ని, కానీ పిల్లలు బాగా గలగల అరుస్తూ ప్లస్ ఇంకా ఆటో సౌండ్స్ ఇవన్నీ వస్తున్నాయి అనేసి డిస్టర్బ్గా ఉంటుందనేసి నేను వాయిస్ తీసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా ఇక్కడైతే మా ముగ్గురు ఆడపడుచులు నేను అందరికీ త్రీ ఫస్ట్ అమ్మాయికి అయితే 3 members, మిగతా వాళ్ళకి ఇద్దరు అనమాట. ఇంకా మొత్తం పిల్లలు మేము అంతా ఆటో ఫుల్ అయిపోయాము. ఇంకా ఆటో వచ్చేసి సీట్ ఉంటుంది కదా, కూర్చుండే సీట్ ఉంటుంది కదా, అది తీసేసి అందరం అయితే కూర్చొని వెళ్ళిపోయాము. ఇంకా మాతో పాటు మా అత్త కూడా వచ్చింది. అంటే తను కూడా ఇంక ఇంట్లో పని ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదనమాట. మా మామయ్య పంపించినా కూడా 1 dayలో రిటర్న్ రావాలి అంటారు. సో అందుకనేసి ఇంకా ఆడపిల్లలు అందరూ వెళ్తున్నారు కదా అనేసి తను కూడా తీసుకొని వెళ్ళిపోయాము. ఇంకా మేమైతే అరౌండ్ ఇదైతే ఇంటి దగ్గరే 10:30 11 ఆ టైం అయిందనమాట బయలుదేరేసరికి. ఇంకా ఊరు చెప్పాను కదా, గుళ్ళో పూజ ఉన్నింది ఏరియా వాళ్ళది, ఆ పూజ కూడా మా వీళ్ళే చేశారు. సో ఆ పూజ కంప్లీట్ చేసేసుకొని నేను పూజకి వెళ్ళాను, కంప్లీట్ చేసేసుకొని తర్వాత అయితే బయలుదేరాము. ఇంకా నేను శారీ కట్టుకున్నాను కదా, వీళ్ళు ముందేసి మా ఆడపిల్లలు, వదిన నువ్వు శారీ కట్టుకుంటే నువ్వు తిరగలేవు అక్కడ, నీకు అలవాటు లేదు కదా అంటే నా గురించి మ్యాక్సిమం వీళ్ళకి తెలుసు అనమాట. శారీ కట్టుకుంటే ఏంటంటే తిరగడానికి పని చేసుకోవడానికి నేను చాలా ఇబ్బంది పడతాను ఎక్కువగా. అందుకనేసి తను వచ్చేసి చేంజ్ చేసుకొని డ్రెస్ వేసుకోపోవద్దునే, నువ్వు తిరగలేవు, అసలు నీ చేత కాదు కూడా ఆ శారీ కట్టుకొని నువ్వు ఉండాలంటే. సో అంటే ఇంకా సరే అనేసి నాకు ఎందుకో డౌట్ కొట్టింది అనమాట. అంటే డ్రెస్ వేసుకొని వెళ్ళిపోదాము, శారీ వద్దు అనుకున్నాను. కానీ ఊర్లో వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు డ్రెస్లే వేసుకుంటావు, శారీ కట్టుకోవద్దునా అని అంటూ ఉంటారు అనమాట పెద్దవాళ్ళు కానీ మా ఆడపడుచులు కానీ. సో అందుకనేసి నేను అయితే ఆ రోజు శారీ కట్టుకుని గుడికి వెళ్ళాను కదా అనేసి శారీ కట్టుకున్నాను. ప్లస్ అలాగే వెళ్ళిపోదామని కూడా డిసైడ్ అయ్యాను అనమాట శారీతోనే. కానీ ఇంకా నువ్వు అయితే అసలు తిరగలేవు శారీతో, నీ గురించి మాకు తెలుసు కదా, చేంజ్ చేసేసుకో అని చెప్పారు. ఇంకా అలా అనేసి శారీ అయితే చేంజ్ చేసుకొని డ్రెస్ వేసుకొని వెళ్ళానండి. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే నేను డ్రెస్ వేసుకొని వెళ్ళిందే మంచిదేమో అనిపించింది. శారీతో అయితే నేను అసలు తిరగలేను అనమాట. సో మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏమి అనేది వీడియో అయితే కంటిన్యూగా చూడండి, మీకే అర్థమవుతుంది. నా వీడియోస్ మీకు తెలిసినట్లయితే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే అర్థమవుతూ ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంకా మా ఊరు నుంచి స్టార్ట్ అయిపోయాము. మా ఊర్లో సిమెంట్ ఫ్యాక్టరీ ఉందని చెప్పాను కదా,
ఫ్యాక్టరీ. ఇంకా తర్వాత నెక్స్ట్ బనగానపల్లి అనమాట. ఇక్కడ ఏంటి అంటే బనగానపల్లెలో ఇది జనార్దన్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి ఉన్నారు గదా! వాళ్ళ హౌసెసు చూపిచ్చారనమాట. అంటే వెళ్తూ ఉంటాను గానీ బనగానపల్లికి ప్లస్ అంత ఉండదనమాట. అలా ఎళ్ళామా, ఏదైనా అవసరం ఉంటే చూసుకున్నామా, వచ్చామా అన్నట్లు ఉంటుంది. ప్లస్ అది గాక నేను దగ్గర నుంచి ఎప్పుడు వాళ్ళ హౌసెస్ అనేది చూడలేదనమాట. అంటే బీసీ జనార్దన్ రెడ్డి అంటే అందరికీ ఆ చుట్టుపక్కల పల్లెల్లో అందరికి తెలిసే ఉంటుంది. మెయిన్ వచ్చేసి అవి వాళ్ళ హౌసెస్ అక్కడ చూపిస్తున్నారనమాట. అవే వాళ్ళ హౌసెస్ అని. ప్లస్ బీసీ జనార్దన్ రెడ్డి అంటే ఏంటి అంటే నేను తెలిసింది ఎక్కడ అంటే సఖి డైరీస్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది. నంద్యాలలో నంద్యాల ఆమెది. ఆ పెద్దమ్మ చాలా కొంచెం ఏజ్డ్ పర్సనే. పెద్దమ్మ అనొచ్చు, అమ్మాయి అంటే డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్. ఇంకా నేనైతే అక్క అనే పిలుస్తా ఎప్పుడైనా కామెంట్ అలా చేసినప్పుడు. తన వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ షూట్ చేసేదనమాట బనగానపల్లిలో. చాలామంది వచ్చేసి ఆవు ప్లాస్టిక్ తినిందనేసి ధర్నా గూడా చేశారు గదా! అలాంటి వీడియోస్ అన్నీ చూస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఒకానొక సందర్భంలో వీడియోస్ ఎప్పుడన్నా ఆమెది చూస్తూ ఉంటాను. తను చెప్పిందనమాట వీడియోలో. ఈ బీసీ జనార్దన్ రెడ్డి అనేవాళ్ళు వాళ్ళకి రిలేటివ్స్ అంట. సో, అప్పుడు చూసాననమాట ఆ వీడియోలో హౌసెస్ గాని, వాళ్ళ గురించి గాని. సో, అప్పుడు అర్థమైంది. ఓహో! ఈళ్ళంటే సఖీ డైరీస్ వాళ్ళ రిలేటివ్సే అనమాట ఈళ్ళు అని నాకు అంతవరకు తెలియదనమాట. సో, ఇంకా ఆ రోజు వీడియోలో చూసి ఇట్లా చెప్తూ ఉన్నాననమాట వీళ్ళతో. ఈళ్ళకి సంబంధించిన వాళ్ళు వీడియోస్ యూట్యూబ్ ఛానల్ గూడా ఉంది వదిన అనేసి మా వదిన వాళ్ళతో. అంటే నాకంటే ఒక ఆమె పెద్దామె ఉంటుంది. మిగతా వాళ్ళు కొంచెం చిన్న ఏజే. కానీ నన్ను గూడా వదిన అంటుంది. ఎందుకో నేను ఆమెను గూడా వదిన అంటాను. వదిన అని పిలవకు, పేరు పెట్టి పిలిచండి. మిగతా ఇద్దరినైతే పేరు పెట్టి పిలుస్తాను. పెద్దామె కాబట్టి ఎందుకో నాకు ఆమెను వదిన అంట. ఒక్కోసారి పేరు పెట్టి పిలుస్తాననమాట. అలా అలవాటయిపోయింది. ఇంకా అవే డిస్కషన్ చేసుకుంటూ వెళ్తున్నామనమాట ఆటోలో అయితే ఇంకా మేము వెళ్ళేటప్పుడు అయితే ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకొనొచ్చారు మా వాళ్ళైతే మొత్తం అన్నం, పప్పు, రసము, పెరుగు అన్నీ తెచ్చారు. నేనైతే ఇక్కడి నుంచి పికిల్ పట్టుకొని వెళ్ళాను కదా! ఆ పికిల్ అయితే తీసుకొనొచ్చాను. అంటే ఏ టైం అయితుందో ఏమో తెలియదు కదా! వెళ్తున్నాము చాలా లాంగ్ అనేసి ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము. పిల్లలున్నారు, పిల్లలకి ఇబ్బంది పడకూడదనేసి ఫుడ్ తీసుకొని వెళ్ళాము. ఇంకా మీకు చూస్తున్నట్లయితే ఇదంతా బనగానపల్లె ఏరియా. మసీదు, అమ్మవారు టెంపుల్ చాలా బావుంటుంది. ఇక్కడ ఎక్కువ తిరగను. ఆ సెంటర్ వరకే నేనెళ్తాను. మిగతాది మార్కెట్ అదంతా ఉంది గదా! అదంతా చాలా బావుంటుందంట. కానీ ఏంటి అంటే బనగానపల్లె చిన్న చిన్న రోడ్లండి. వెళ్ళడానికి గూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. బస్సులు అవి ఎట్లా టర్న్ అయితాయో ఏమో నాకు తెలియదు గానీ చిన్న చిన్న రోడ్లనమాట. సో, ఇదైతే మార్కెట్‌కెళ్ళే రూట్ ఉంటుంది గదా! ఆ రూట్ నుంచి మేమైతే ఎళ్ళాము. ఇంకా ఇక్కడ అవి ఇవి మాట్లాడుకుంటూ హాలిడేస్‌లో పిల్లలున్నారు గదా! వాటి గురించి, ఈటి గురించి మాట్లాడుకుంటూ, డిస్కస్ చేసుకుంటూ అయితే ఆటోలో మేము వెళ్తూ ఉన్నాము. ఇంకా మేము ఎక్కడికెళ్తున్నామంటే ఇది అవుకు దగ్గర బెలూన్ కేవ్స్ అని ఉంటాయి. నంద్యాల డిస్ట్రిక్కే. చాలా మందికి తెలిసే ఉంటాయి. నా చిన్నప్పుడైతే చాలామంది టూర్‌లు గూడా ఎళ్లారు అక్కడికి చదువుకునేటప్పుడు. సో, నేనైతే ఎళ్ళలేకపోయాను. సో, ఎప్పటినుంచో అనుకుంటున్నాను చూడాలా, చూడాలా అని. మా పెళ్ళైనప్పుడు గూడా మా వారితో అన్నాను తీసుకెళ్తానన్నాడు. ఆయన మర్చిపోయారు. ఇంక నేను మర్చిపోయాను. నేను ఇటొచ్చేసాము. సో, ఈరోజైతే అవి చూడడానికి మేమందరం బయలుదేరాం పిల్లల్ని తీసుకొని. వెళ్తూ ఉంటే అంటే మొత్తం అంతా కొండలు, ఎడారిలాగుందండి. మొత్తం ప్లేస్ అయితే ఇటు సైడ్ నాకు పెద్దగా తెలియదనమాట పల్లెలు. ఇవి ఏమి తెలియదు. నాకు ఆ బనగానపల్లె, యాగంటిపల్లె, యాగంటి తెలుసు గదా! యాగంటి ఇవి మాత్రమే తెలుసు. మిగతా తర్వాత నాకేం తెలియదనమాట. ఫస్ట్ టైం నేను గూడా ఎళ్తున్నాను. అంటే ఎప్పుడు నేను అటు సైడ్ ఎళ్ళలేదు. అటు చుట్టుపక్కల చూడలేదు కాబట్టి ఇంకా ఎళ్ళాం రా వదిన వాళ్ళు గూడా పిలిస్తే సరే పాపకు గూడా రిఫ్రెష్‌మెంట్‌గా ఉందనేసి వాళ్ళతో పాటు నేను గూడా ఎళ్ళాను. మా వారిని అడిగితే ఎళ్ళు అన్నారు. ఇంకా ఈ ఆటో వచ్చేసి మా అన్నయ్య వాళ్ళదే. అంటే మా పెద్ద ఆడపడుచు ఉంటుంది గదా! వాళ్ళదే అనమాట. ఇంకా ఆ అన్నయ్య ఎక్కడికెళ్ళాలన్నా గూడా ఏయన్నా ఇళ్ళలో శుభకార్యాలు ఉంటాయి గదా! వాటికి గూడా అన్నయ్య చాలా మంచిగా ఓపికగా తీసుకెళ్తాడండి. నాకు పెద్దగా టచ్ లేదు గానీ, ఈ మధ్య వాళ్ళు వస్తూ పోతూ ఫంక్షన్స్ జరుగుతూ ఉన్నాయి గదా! మా గృహప్రవేశం అని, ఎంట్రుకలు ఇలా కొన్ని కొన్ని బర్త్‌డేస్ ఇలా జరిగినప్పుడు ఇంకా వస్తూ పోతూ ఉంటే కొంచెం వాళ్ళతో బాండింగ్ అనేది కొంచెం ఎక్కువగా అయిందనమాట. ఇంతకుముందయితే అంత లేదు అట్టా లేదనమాట. అంత టచ్ లేదనమాట. ఏమి బాగున్నారా? అంటే బాగున్నారన్నయ్య. అన్నంతే గాని ఇంత క్లోజ్‌నెస్ లేదనమాట. కానీ ఈ అన్నయ్య అయితే చాలా ఓపికగా ఎక్కడికైనా గూడా ప్లాన్ చేసి మరీ వాళ్ళందరిని తీసుకెళ్ళడం గానీ, ఆటోలో ఓపికగా ఆటో అంటే ఆటో నడుపుతూ ఉంటే వాళ్ళకి గూడా పెయిన్స్ అనేది వస్తాయి. ఎంత లాంగ్ అయినా సరే బాగా ఓపికగా పిల్లలందరినీ తీసుకొని ఎళ్ళడం అంటే చాలా బాగా అనిపిచ్చింది నాకైతే ఇంకా ఇదొచ్చేసి అరకు దగ్గర చెరువనమాట ఇది. ఈ చెరువొచ్చేసి చె చెల్రోపల్లె అని ఊరుంటుందంట. ఈ చెరువు మూలంగా ఆ ఊరనేది మొత్తము అసలు ఊరైతే ఎంత మంచిగా కట్టుకున్నారంటే
ఊరనేది చాలా మంచిగా కట్టుకున్నారండి. అంటే G+1, G+2 అలా ఎంతమంది కట్టుకున్నారో తెలుసా? అంటే నాకు డౌటొచ్చిందనమాట. ఈ చెరువు ఫుల్లయితే ఆ ఊరనేది మునిగిపోతుందంట మొత్తం. అంటే చెరువు ఫుల్లయితుంది, మునిగిపోతుందని తెలిసి గూడా వాళ్ళు అక్కడ ఎందుకు ఇల్లులు కట్టుకున్నారని నేను అంటే నాకు తెలియదు కాబట్టి నేను అడుగుతుంటే వాళ్ళు చెప్తూ ఉన్నారంట. అప్పుడు ఇంత వాటర్ వచ్చేది కాదంట. ప్లస్ అందుకనేసి ఇల్లులు గూడా అయితే అండి కొత్తవి రీసెంట్‌గా 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ అలా ఉంటాయి గదా! అలా కట్టుకున్న ఇల్లులు అసలవి చూసి నాకైతే చాలా బాధేసింది. ఇంక వాళ్ళెంత బాధపడి ఉంటారో ఏమో మరి. అంటే దాంట్లో ఉన్న వస్తువులు అవన్నీ వదిలేసి మొత్తం వెళ్ళిపోయారంట. అంటే వాటర్ అనేది అంత ఫుల్ వచ్చేసిందనమాట. G+2 వరకు వచ్చేసిందంట. అంటే ఇంతకుముందు అంత వాటర్ వచ్చేది కాదంట. వచ్చినా కూడా కొంచెం దగ్గరకొచ్చేసి మళ్ళా ఎళ్ళిపోయేటంట. ఈసారి మొత్తం అంతా ఊరంతా మునిగిపోయిందండి. దాంట్లో ఉన్న సామాన్లు, వస్తువులు మనం ఉంటాయి గదా! మన డొమెస్టిక్‌వి అన్నీ ఇంకా ఏ టు జెడ్ అన్నీ వదిలేసి కట్టుబట్టలతో అయితే బయటకొచ్చేసారంట ఈ ఊరు వాళ్ళైతే గిన. సో, అలా తెలిసి గూడా వాళ్ళు ఎందుకు చెరువులో అండి. ఇంకా ఆ ఊరొచ్చేసి మొత్తం చెరువులోనే ఉందనమాట. అసలు తెలిసి తెలిసి వాళ్ళు ఎలా కట్టుకున్నారో అనిపించింది నాకైతే గిన. సో, అప్పట్లో వచ్చేయి కాదనేసి అందరూ కట్టుకున్నారంట. ఒక ఊరులాగా ఉంటుందనేసి ఇంక తర్వాత మొత్తం ఖాళీ చేసి ఎళ్ళిపోయారంట. అక్కడికైతే గన బోటింగ్ ఉంటుంది కదా! సౌకర్యం అలా ఉంది. ఎళ్ళాలనుకుంటే బోటింగ్ గూడా ఎళ్ళొచ్చు. అక్కడ బోర్డ్ పెట్టేసున్నారు. చాలా బావుందండి. అసలు అంటే కొండల మధ్యలో నుంచి ఎళ్ళాలనమాట. చుట్టూ కొండలు, గ్రీనరీ ప్లస్ వాటరు, ఇంకా అలాగే ఇవి అటు సైడ్ వచ్చేసి ఇవి బండల గనులంటారు గదా! ఆ గనులనేటివి చాలా ఎక్కువ. బనగానపల్లె సైడు మాక్సిమం తెలిసే ఉంటుంది. తెలిసే వాళ్ళైతే గన బనగానపల్లె, బేతంచెర్ల ఇటు సైడ్ అంతా బండల గనులంటారు గదా! ఈ గనులనేటివి చాలా ఎక్కువగా ఉంటాయనమాట. అంటే ఇళ్ళల్లో వేసే బండలు బ్లాక్ కలర్‌వి గరుకుగా ఉంటాయి గదా! ఆ బండలైతే గన ఎక్కువ ఇక్కడ దొరుకుతాయి. ప్లస్ తక్కువ రేటుకి గూడా దొరుకుతాయంటారు. సో, అది నేనిక్కడికొచ్చిన తర్వాతే చూసాను. ఆ గనులు అనేటివి ఎలా ఉంటాయి, ఏంటి అనేది. ఇంకా ఎళ్తూనే ఉన్నామండి. అంటే ఫస్ట్ టైమ్ ఎళ్తున్నాం గదా! ఎంత దూరమనేది దగ్గరే అరకు తర్వాతనే ఒక 15-20 కిలోమీటర్స్ అలా అన్నారు. ఎళ్తూనే ఉన్నామండి. ఇంకెప్పుడొస్తది అని అడుగుతూనే ఉన్నాను. అంటే నాకు ఫస్ట్ టైమ్ కాబట్టి నాకంత ఐడియా లేదు గదా! అక్కడ. సో, దగ్గరే అంటే సరే అనేసి వచ్చేసాను. ఇంక బాబుని గూడా తీసుకెళ్ళాను గదా! సో, అందువల్ల కొంచెం ఎండకి అది గాక బాగా సమ్మర్‌లో ఎళ్ళాము మేము ఇక్కడికైతే గిన. ఎళ్ళాం గాబట్టి కొంచెం బాగా ఇబ్బంది పడతాడేమో అనుకున్నా. కానీ వాళ్ళతో పాటు బాగా ఎంజాయ్ అయితే చేశాడు ఈయన గూడా. ఇంకా మేము వెళ్తూ ఉంటే మాకింకా రోడ్‌లో ఇవి చెత్త లోర్లుంటాయి గదా! అవనేటివి వస్తూనే ఉన్నాయన్నమాట. అసలు అటు సైడ్, ఇటు సైడ్ ఫుల్లుగా వేసేసి అది యాడ పడిపోతదో ఏమో అన్నిటంత ఫుల్లుగా ఏసారండి. అంటే వాళ్ళకి బ్యాలెన్స్ అనేది తెలుస్తూ ఉంది. వాళ్ళేమంత అంటే నాకు డౌటొచ్చింది. అంత ఫుల్లుగా ఏస్తారు గదా! అది పడిపోదా అంటే వాళ్ళు బ్యాలెన్స్ చేస్తారు. వాళ్ళకి తెలిసే మొత్తం అలా కడతారని చెప్తూ ఉన్నారు. మాక్సిమం ఇంక మేమెళ్ళేసరికి ఇప్పుడైతే 11:30 ఆ టైం అయింది. ఇంకా కరువు పని గాని ఉంటది కదా! ఉపాధి పథకం పనులన్నీ స్టార్ట్ అయితాయి కదా! సమ్మర్‌లో. అందరూ ఆ పనులకైతే ఎళ్ళేసి వస్తూ ఉన్నారు దారెమ్మటి. చూస్తున్నారు గదా! మీకిక్కడ దారెమ్మటి ఇవి గనుల నుంచి వస్తాయి గదా! రాయి అనేది. అవనేటివి అక్కడ తోలున్నారు. మొత్తం ఆ చుట్టుపక్కలంతా రాళ్ళ గనులు ఇలాంటివే అంట. వ్యవసాయము, జొన్న, ఇవి శనగ ఇవే అంటే వర్షం వస్తేనే అక్కడ పంటలు పండుతాయి. ఇంకా బోర్లున్న వాళ్ళు మొత్తము బోర్లతో వరి గాని, మిరప ఇలాంటి కూరగాయలు ఇలాంటివన్నీ వేస్తూ ఉంటారు. ఇంక ఇక్కడ ఏంటి అంటే గన మేము వెళ్తూ ఉన్నాం గానీ, అంటే లొకేషన్ అనేది మాకు తెలీదనమాట. ఫస్ట్ టైమ్ ఎళ్తున్నాము. వాళ్ళు గూడా ఎప్పుడో ఒకసారి ఎళ్లారంట. తర్వాత ఇదెళ్తున్నాం. లొకేషన్ అనేది తెలియడం లేదనమాట. చూసుకుంటూ ఎళ్తున్నాం. ఎక్కడ బోర్డ్స్ ఉంటాయి. ఇంక ఇలా గాదనేసి ఒక దగ్గర ఆపేసుకొని, ఇంకా లొకేషన్ పెట్టేసుకొని ఆన్‌లో లైవ్ లొకేషన్ ఉంటుంది గదా! ఆ లొకేషన్ పెట్టుకొని మేమైతే ఇంకా బయలుదేరాము. సో, దగ్గరే అంటున్నారు కానీ ఎళ్తూనే ఉన్నాం మార్నింగ్ ఎక్కినప్పటి నుంచి. ఎగ్జాక్ట్ మేము అక్కడికెళ్ళేసరికి 12:30 అంటే మంచిగా ఎండ పొద్దనమాట. మంచి ఎండ పొద్దంటారు గదా! ఆ టయానికి మేము అక్కడికి రీచ్ అయ్యామనమాట. అంటే కొంచెం మార్నింగే బయలుదేరాలనుకున్నాం. ఇంక ఇంటి దగ్గర అన్ని పనులు చూసేసుకొని, ఇంట్లో వాళ్ళకి చెప్పేసి అంటే ఇంట్లో మా అత్తమ్మ ఒక ముసలామె ఉంటుంది. అదే అత్తయ్య వాళ్ళ అత్త ఉంటుంది. ఆమెకు ఫుడ్ అందుకు చేసేసి, చెప్పేసి ఎక్కడివి అక్కడ పెట్టేసి, వాళ్ళు రెడీ అయ్యి వచ్చేసరికి ఈ టైం అయితే అయిపోయిందనమాట. ఇంటి దగ్గరే 10:30, 11 అయింది మేము కదిలేసరికి. సో, ఇంకా అలా అనేసి కొంచెం అయితే మళ్ళీ ఎందుకైనా మంచిదని అందుకే ఫుడ్ తీసుకెళ్ళామనమాట. ఫుడ్ తీసుకెళ్తే నిమ్మలంగా ఈవినింగ్ కల్లా రావచ్చు గదా! అనేసి మేము ఆ ఉద్దేశంతో ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకొనొచ్చాము. ఇంకా వీడియో అయితే గనక స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. దీని కంటిన్యూషన్ చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. మీకు తెలియనివి ఉంటాయి గదా! బనగానపల్లె చుట్టూ ఫేమస్ ప్లేసెస్ ఉంటాయి గదా! అంటే రవలకొండ ప్లస్ బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసినది.
ఇంకా ఇవి ఉన్నాయి కదా, ఇవి ఏమంటారు, చింత చెట్టుకి హ్మ్, పాలు కారేదనేసి అదేదో నేలమట్టం నేలమట్టం అంటారు కదా, నేలమట్టం ఇలాంటి వీడియోస్ అన్నీ దీన్ని కంటిన్యూస్గా ఒకదాని తర్వాత ఒకటి అంటే 2 to 3 డేస్కి ఒకటి అప్లోడ్ చేస్తాను. చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఇంకా ఫైనల్లీ మేమైతే గిన వచ్చేసామండి బెలూన్ కేవ్స్‌కి. ఎప్పుడు ఎప్పుడు అనుకుంటూ ఉన్నాం గదా! ఇంకా మెయిన్ రోడ్ నుంచి మనకి బోర్డ్ అయితే కనిపిస్తుంది. ఇంక లోపలికి 1 కిలోమీటర్ మెయిన్ రోడ్ నుంచి లోపలికి 1 కిలోమీటర్ ఎళ్తే మనకి బెలూన్ కేవ్స్ అనేటివుంటాయి. ఇంకా టికెట్ తీసుకోవాలి. పెద్దవాళ్ళకైతే 70 రూపీస్, పిల్లలకైతే గిన 50 రూపీస్ అనమాట. ఇంకా మేమంతా దగ్గర దగ్గర ఒక 15 మందిమి అలా అయ్యాం. పిల్లలం, పెద్దలం అందరం 15 మందిమి అలా అయ్యాము. ఇంకా మేమిక్కడ నిలబడుకోమంటే అన్నయ్య ఎళ్లి టికెట్ తీసుకొనొచ్చారు. సో, ఇది అవుకు తర్వాత ఒక 10 కిలోమీటర్స్ ఏమో ఎగ్జాక్ట్‌గా అయితే ఎన్ని కిలోమీటర్స్ దగ్గర దగ్గర 20, 25 ఉంటుందండి. నంద్యాల డిస్ట్రిక్ట్. తెలిసిన వాళ్ళైతే గన ఖచ్చితంగా కామెంట్ చేయండి నా వీడియోస్ చూస్తున్నారైతే. అంటే నంద్యాల సైడ్ వాళ్ళు ఇంకా ఏమన్నా నా వీడియోస్ చూస్తున్నారని నాకు తెలుస్తుంది గదా! సో, అందుకని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉంది ఏంటి అని చెప్పండి. ఇంకా మేమిక్కడ బయట నిలబడుకొనుంటే ఇంక అందరం వీడియో తీసుకుంటూ ఉన్నాను. లోపలికెళ్ళామో లేదో ఇవి ఉయ్యాలలుంటాయి గదా! ఇంగ పిల్లలు పరుగనమాట ఉయ్యాలలు ఊగడానికి. ముందు కేవ్స్ చూసేది, వచ్చిన తర్వాత ఇవి చూద్దాం రండి అని చెప్తేగా వినలేదనమాట. ఇంగా అక్కడ టికెట్ కోసం మా అన్నయ్య ఎళ్లారు. ఈళ్ళేమో ఉయ్యాల కోసం పరిగెత్తుకుంటూ ఎళ్లారనమాట. ఇక్కడ వర్ష ఎళ్తుందనేసి మా బాబు వర్ష, వర్ష అని పిలుస్తున్నాడు. కానీ ఫస్ట్ ఏడుస్తాడేమో అనుకున్నాను. బాగా ఎళ్ళాడనమాట. మా ఆడబిడ్డల దగ్గరికి, వాళ్ళ దగ్గర మంచిగా ఉండడం. మాక్సిమం అంటే ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడు. ప్లస్ ఎవరి దగ్గరికెళ్ళడు గదా! సో, అలా ఏడుస్తాడేమో అనుకున్నా, కానీ మంచిగెళ్ళాడు. ఇంకా ఇలా మనం ఎంటర్ అయ్యంగానే పెద్దది బుద్ధుని విగ్రహం అయితే ఉంటుంది. చాలా పెద్దదండి బుద్ధుని విగ్రహము. అక్కడికెళ్ళి ఫోటోస్ దిగుదాం అనుకున్నా ఇంకా లేట్ అవుతుందనేసి మేమైతే దిగలేదు. కానీ చాలా పెద్దదనమాట. ఒక బుద్ధుని విగ్రహం ఉంటుంది. తర్వాత బెలూన్ కేవ్స్ అనమాట. ఎంట్రన్స్ అనేది ఉంటుంది. ఇద్దరు ఒక్కరు పోతే అస్సలు కనుక్కోలేరు. దగ్గర దగ్గర చదువుకునే వాళ్ళైతే గన ఖచ్చితంగా ఉండాల్సిందే ఈ బెలూన్ కేవ్స్ చూడాలంటే గిన. నా పర్సనల్ నేను చెప్తున్నాను. చదువు లేని వాళ్ళైతే గన అస్సలు కనుక్కోలేరు. రిటర్న్ గూడా రాలేరనమాట ఆ కేవ్స్‌లో నుంచి. సో, దీని వీడియో కంటిన్యూస్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఫ్రెండ్స్. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. టేక్ కేర్ ఫ్రెండ్స్.